Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అసలు చూస్తుంటే రాబోయే రోజులంతా కూడా ఏఐ మొత్తం నిండిపోతుందేమో అనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లేటెస్ట్గా చూసిన న్యూస్ ఏంటంటే, నేను క్యాన్సర్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది, ఈజీగా డయాగ్నోసిస్ చేస్తుంది ఏఐ తోటి. అలా ఏఐ చేసినటువంటి డయాగ్నోసిస్తో త్వరగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే కనుక హై రిస్క్ ఉండదు కాబట్టి, అలాగే చనిపోయే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి, సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఏఐని యూజ్ చేస్తే చాలా కేసెస్ని సర్వైవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ న్యూస్. దాని గురించి ఒక్కసారి మనం రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే మేడం. నేను చూసిన న్యూస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, అదండి. క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పటికే చాలా అయింది, ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇన్ని రకాల టెస్టులు, ఇన్ని రకాల డయాగ్నోసిస్లు, ఇన్ని రకాల ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ యూజ్ చేసేసి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఏఐ తోటి జస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలా చేయొచ్చు? ఇప్పటివరకు ఎన్ని చేసున్నారు? ఇక ముందు ఇంకెంత అడ్వాన్స్ అవబోతోంది? ఇప్పుడు మనకి ఏంటంటే ఏఐతో ఖచ్చితంగా మనకేంటంటే ఏ ఇష్యూ, ఏ హెల్త్ ఇష్యూ అయినా క్యూర్ చేయడానికి మనకి డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్ ఆల్రెడీ ఉంది. లేని మెడిసిన్స్ కనుక్కోవడానికి కూడా ఆల్రెడీ ఏఐ హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మనకి ఇప్పుడు ఎయిడ్స్ డ్రగ్లో కావచ్చు, క్యాన్సర్ డ్రగ్ ఏదైతే రష్యా తీసుకొచ్చిందో దానిలో కావచ్చు, వాళ్ళు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఏంటంటే ఏఐ పార్ట్ ఉంది, దీని హెల్ప్తోనే మేము తొందరగా తీసుకురాగలిగామని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మెడిసిన్ కనుక్కోవడానికి కూడా ఏ హెల్ప్ చేస్తుంది. అలా త్వరగా ఈ డిసీజులు కనుక్కుంటే బాగుండండి. ఖచ్చితంగా వస్తుంది మ్యామ్. అంటే ఇప్పుడు దాకా లేని వాటికి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే మెయిన్ అంటే వచ్చిన తర్వాత క్యూర్ చేసే ప్రాసెస్ కన్నా కూడా రాకముందే లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఉండగానే ఐడెంటిఫై చేస్తే ఆల్మోస్ట్ చాలా డిసీజెస్ అన్నీ కూడా మనం క్యూర్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకుంటే, ఇదిగోండి ఇప్పుడు ఓన్లీ ఒక చెస్ట్ ఎనేబుల్డ్ ఎక్స్రే, చెస్ట్ ఎనేబుల్డ్ ఎక్స్రే తీసి దాని ద్వారా ఇప్పటి వరకు ఒక 5 మిలియన్ పీపుల్ని టెస్ట్ చేశారు. 5 మిలియన్. సో 50 lakh పీపుల్ని టెస్ట్ చేస్తే అందులో 50,000 పీపుల్కి వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరిగింది. క్యూర్ ఏఐ అని చెప్పి ఒక ఐటీ కంపెనీ, మన ఏఐకి సంబంధించిన ఇండియన్ కంపెనీ అండి. ఇదిగోండి క్యూర్ ఏఐ అని చెప్పి హెల్త్ కేర్ ఇండియన్ కంపెనీ ఇది. సో ఈ కంపెనీ హెల్ప్తో ఎంఆర్ఐస్ యూజ్ చేసుకునో లేదంటే ఓన్లీ చెస్ట్ ఎక్స్రేస్ యూజ్ చేసుకునో దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇది ప్రాక్టికల్గా లైవ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, రీచెస్ 5 మిలియన్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. సో వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 5 మిలియన్ పీపుల్ టెస్ట్ చేశారు. 100% యాక్యురేట్గా వస్తుంది. అది కూడా చాలా ఎర్లీ స్టేజ్లో. ఓకే. మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ అది కొంచెం బాగా సివియర్ అయిన తర్వాత మాత్రమే ఐడెంటిఫై చేయడం చాలా జనరల్గా జరిగేది. కానీ వీటి హెల్ప్తో చాలా ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాదండి, అప్పుడు ట్రీట్మెంట్ కూడా ఈజీ. ఇప్పుడు గూగుల్కి సంబంధించి గూగుల్ది ఓన్లీ రెటీనా టెస్ట్తో, ఐ టెస్ట్తో డయాబెటిక్ అలాగే కొన్ని రిలేటెడ్ క్యాన్సర్స్ని కూడా ముందే ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అంటే మెయిన్గా అయితే డయాబెటిక్కి సంబంధించి అయితే జస్ట్ ఒక ఐ స్కాన్తో చేయగలిగేలా గూగుల్ ఆల్రెడీ ఒక టూల్ తీసుకొచ్చింది. ఓకే. సో ఇట్లా మనకి రీసెంట్గా మీరు ఆల్రెడీ మీరు మనకి ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అయినట్లుంది. 13 years పిల్లవాడు ఒకతను హార్ట్కి సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా కేవలం ఫోన్ను ఉపయోగించుకుని జస్ట్ ఇక్కడ పెట్టుకుని మనం అది అన్నీ చేయలేకపోవచ్చు, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ అది. అంటే ఎంత ఈజీ అవ్వబోతుంది రాబోయే రోజుల్లో ఈ ఏఐతో ఏదైనా హెల్త్ ఇష్యూ, హెల్త్ డిసీజ్ని డిటెక్ట్ చేయటం, ముందే తీసుకురావటం, అంటే ముందే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఏఐ అయితే అద్భుతంగా పనిచేయబోతుంది అనటంలో ఎటువంటి ఇది లేదండి. ఓన్లీ ఇది ఒకటే కాదండి, హార్ట్కి సంబంధించి ఆల్మోస్ట్ క్యాన్సర్స్కి సంబంధించి అయితే చాలా ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి క్యాన్సర్స్కి సంబంధించి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే చాలా ఎక్కువ టూల్స్ రాబోతున్నాయి. సో మనం భయపడుతున్నట్లుగా ఇది వచ్చేసి ఏదో డాక్టర్స్ లేకుండా ఇది మొత్తం చేసేస్తుందని కాకుండా డాక్టర్స్కి హెల్ప్ చేయడానికి వస్తుంది. అలాగే యాజ్ ఏ జనరల్గా పబ్లిక్కి కూడా ఏమవుతుందంటే దీనివల్ల చాలా తక్కువ కాస్ట్లోనే వాళ్ళకి ముందే అంటే అది కంప్లీట్గా వచ్చిన తర్వాత కాకుండా ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తారు కాబట్టి చాలా నామినల్గా ఏదో మనం జనరల్గా ఎలా అయితే మెడిసిన్స్ వాడుతూ తగ్గించుకుంటామో అంత హ్యాపీగా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి అంటే అవైలబుల్ ఉన్నాయా అండి మనకి ఇండియాలో లేదా హైదరాబాద్లో ఇలాంటి అవకాశం ఉందా? ఏఐ తోటి టెస్ట్ చేయించుకునే అవకాశం హైదరాబాద్లో కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఏఐతో చాలా సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు. ఇంకా అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి కానివ్వండి, ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది. సో మనకి ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ నార్త్ ఇండియాలో అయితే కొంచెం ఎక్కువగా చాలా
ఎక్కువగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాన్యువల్గా చేసే టెస్టులు అయితే వాళ్ళు అంటే అసెస్ చేయగలుగుతారు. పర్సన్ ఎవరైతే ఉంటారో టెక్నీషియన్ లేకపోతే ఎక్స్పర్ట్ అసెస్ చేయగలుగుతారు. బట్ ఏఐలో అట్లా అసెస్ చేయడం అనేది సాధ్యం కాదు. మిషన్తో అయ్యే పని కాబట్టి ఇది సాధ్యం కాదు. బట్ యాక్యురసీ ఎంతవరకు ఉంటుంది అది మళ్ళీ లేకపోతే ఇంకో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ దీన్ని ఏమన్నా మాన్యువల్గా అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేకుండానే పర్ఫెక్ట్గా చేయగలుగుతుందా ఏఐ? అట్లా లేదు. అంటే చాలా వరకు ఏంటంటే ఎర్లీ టెస్ట్ ఏవైతే చాలా చోట్ల లాంచ్ చేసినారో అక్కడ కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే రాంగ్గా ప్రిడిక్ట్ చేసినవి కూడా వస్తున్నాయి. అదే అడుగుతున్నాను. ఖచ్చితంగా అది కూడా ఉంటుంది. అందుకని మనకి ఇక్కడ ప్రజెంట్ ఇండియాలో మనం చూసినవి ఏవి స్టార్ట్ అయినా కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఇవి ఇవి మనం డైరెక్ట్గా వాడుకోవడానికి ఎటు అందుబాటులో ఉండవు. ఓకే, ఇవన్నీ కూడా అగైన్ హాస్పిటల్స్కే అందుబాటులో వస్తాయి. రైట్. అంతేగాని మనం ఏదో అప్లోడ్ చేసేసి అలా కుదరదు. అడిగేద్దాం అనుకుంటే కనుక అలా కాదు. అలా అయినా కూడా చాలా వరకు మనకి ఏంటంటే ప్రాపర్ టూల్ అయితే కాదు అది. సో ఇప్పుడు మనం చూసిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్స్కి అందుబాటులోకి వస్తున్నాయి. డాక్టర్స్ కింద అసిస్టెంట్ లాగా. ఓహో. సో వాళ్ళు ఇవి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ టెస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ లేదనుకోండి, టెస్టులు రాయరు. ఉందేమో అనుకుంటే దానికి సంబంధించిన టెస్టులు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించింది ఉంది అంటే వచ్చేస్తుంది క్లారిటీ. సో ప్రజెంట్ అయితే యూజర్స్ డైరెక్ట్గా వాడేలా కాకుండా డాక్టర్స్కి లేదంటే హాస్పిటల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మెడికల్ స్టాఫ్ వాళ్ళకి అందుబాటు ప్రొఫెషనల్స్కి మాత్రమే ఈ టూల్స్ అందుబాటులో ఉన్నాయండి. ఏదైనా ఒక మంచి అయితే జరగబోతుంది అనుకోవచ్చు అండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే స్పీడ్గా డయాగ్నోసిస్ చేయటము, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయటము, మెడిసిన్ యూస్ చేయటము, క్యూర్ అయిపోయి వాళ్ళు సర్వైవ్ అవ్వటం జరుగుతుంది కాబట్టి. ఖచ్చితంగా మేము అంటే ఏఐ వచ్చిన తర్వాత జరిగే వాటిల్లో ఖచ్చితంగా మన హ్యూమన్స్ లైఫ్ స్పాన్ పెరిగిద్దని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అదే అండి. అంటే మనం జనరల్గా ఒకప్పుడు అనుకునే వాళ్ళం 100 సంవత్సరాలు బతకడం అంటే చాలా నార్మల్. అప్పుడు ఇప్పుడు 100 అంటే మనకి ఎందుకు 60 సార్లేనా 70 సార్లేనా అంటే చాలా మంది ఏంటంటే జనరల్గా ఉండేది. అవును. కానీ ఇప్పుడు మనకి ఏఐతో ఖచ్చితంగా అది మరలా మనం 100 వరకు కూడా ఓకే చాలా ఇది ఉంటుంది అన్న దానికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి న్యూస్ అండి ఇదైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.